హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఎమ్మెల్సీ గారు హంద్రీనివా గురించి చర్చలో పాల్గొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు మీడియా ముందుకు రావడం కూడా చూసాం. ఆయన సందేశాన్ని కూడా మీకు స్పష్టంగా వివరించడం, ఏ విధంగా హంద్రీనివా స్టార్ట్ అయింది, ఏ రకంగా దాన్ని ఎవరి హయాంలో పూర్తి స్థాయిలో అది రూపుదిద్దుకుంది, మళ్ళా తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు అన్నిటి కూడా వివరించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ప్రత్యేకంగా మొన్న పహల్గావ్లో జరిగిన ఘటనకు మనమందరం కూడా సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందర్భంగా ఆ చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాన్ని నేను తెలియజేస్తూ, దానికి బదులుగా ధీటుగా మన దేశ ప్రధాని అయితేనేమి ఒక సింధూర్ అనే ఒక ఆపరేషన్ను తీసుకొని వచ్చి ఆ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పే విధంగా మొన్న జరిగిన 5-6 రోజుల యుద్ధ వాతావరణాన్ని కూడా మనం అందరం కూడా గమనించాం. పాకిస్తాన్కు ధీటైన సమాధానాన్ని కూడా మన ప్రత్యేకంగా మన ఆర్మీ, త్రివిధ దళాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ పోరాటాన్ని ఐక్యంగా పోరాడి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా భారత పౌరులకు మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చిన మన భారత సేనకు హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ చెప్తూ, మరి అందులో భాగంగా చాలామంది మన దేశం కోసం గతంలో కూడా చాలామంది ప్రాణాలు మన సైనికులు పోరాడి మరి తుది శ్వాస వీరమరణం పొందడం కూడా మనం అందరం కూడా చూసాం. మరి అప్పుడు ఒకసారి దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి గత ప్రభుత్వంలో దాదాపుగా 50 లక్షల రూపాయలు అప్పుడు మన ప్రభుత్వం ప్రకటించాం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు కూడా మన ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి అయిన మురళీ నాయక్ గారు కూడా వీరమరణం పొందడం, మరి అందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులకు అన్ని పార్టీల వారు కూడా వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేసినాం. అందులో భాగంగా మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న పాల్గొని తన వంతుగా 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి విరాళాన్ని ప్రకటించి, ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చేందుకు మరి ఆయన వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ విధంగా ఆదుకునేందుకు మేము ముందుంటామని తెలియజేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా ఈరోజు ఆ మురళీ నాయక్ గారి మరణం తీరని లోటు మన ఉమ్మడి జిల్లా వాసులకు, ఆయన చిరస్మరణీయుడిగా మరి ఈ వార్కు గుర్తుగా ఎప్పుడు కూడా మన గుండెల్లో పదిలంగా ఉంటాడని, వాళ్ళ కుటుంబాలకు మేమందరం కూడా అన్ని విధాలుగా తోడుగా ఉండి మరి అన్ని విధాలుగా మన కుటుంబానికి అండగా ఉంటామని ఒక భరోసాను మేము తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయన మరణానికి మరి సంతాపాన్ని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు మౌనం పాటిస్తాం.
ఆ విధంగా మన యొక్క సంతాపాన్ని తెలియజేయాల్సిందిగా ఇక్కడ విచ్చేసిన నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.